ఈరోజు ఈ ప్రెస్ మీటు మన తాలూకా పోలీస్ స్టేషన్లో ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ఒకటి రిపోర్ట్ అయ్యింది. 9వ తారీఖు ఈ నెల 9వ తారీఖున మన పార్నమెట్ట గ్రామంలో రాఘవేంద్ర ఎక్స్పోర్ట్ కంపెనీ దగ్గర ఇక్కడ మీ ముందు ప్రదర్శించబడుతున్న ఇది తానికొండ హరికృష్ణ అనే 21 ఇయర్స్ ఈ కుర్రవాడు హౌసింగ్ బోర్డు కాలనీలో ఉంటున్నాడు. ఈ పిల్లవాడు దీంట్లో విక్టిమ్ పేరు భోగిశెట్టి శివకుమారి ఎలియాస్ శివమ్మ. ఈవిడికి 50 సంవత్సరాలు ఉంటాయి. దర్శి యాక్చువల్గా ఈవిడి దర్శి. అప్పుడప్పుడు ఇక్కడ మన హౌసింగ్ బోర్డు కాలనీకి వీళ్ళ యొక్క ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో ఎక్యూజ్డ్ యొక్క మేనత్తను కలవడానికి వస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరికి మధ్యన మేనత్తకి తర్వాత ఆ యొక్క దీంట్లో ఉన్న విక్టిమ్కి మధ్యలో కొంత స్నేహం ఉంది. ఆ స్నేహానికి చూసి ఇతను నిందితుడు సహించలేక ఆ పద్ధతి అంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఆ స్నేహం యొక్క పద్ధతిని సహించలేకపోయాడు అతను దానివల్ల కక్ష పెంచుకొని ఆ మేనత్తని చెడగొడుతుంది అనే ఒక ఉద్దేశాన్ని మనసులో పెట్టుకొని ఆ అమ్మాయిని టెర్మినేట్ చేద్దామని చెప్పి పార్నమెట్ట గ్రామ శివారులో తీసుకొని వచ్చి కత్తితోటి ఆ అమ్మాయి యొక్క మెడ మీద పడవడం జరిగింది. చాలా ప్రాణాంతకమైన గాయాలకు చేశాడు. చేసిన తర్వాత చాలా రక్తం పోయింది. ఆ అమ్మాయి అక్కడి నుంచి మన రోడ్డు మీదకి వచ్చి పడిపోతే ఇమ్మీడియట్గా ఈ విషయం తెలిసిన మన యొక్క తాలూకా ఎస్ఐ గారైన షమీముల్లా ఎస్ఐ గారు, తర్వాత మన సిబ్బంది తాలూకా సిబ్బంది, మన సిఐ రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఎర్లీగా స్పందించి ఆ అమ్మాయిని తీసుకుని పోయి హాస్పిటల్లో జాయిన్ చేయడము. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి ప్రాణానికి ప్రమాదం లేకుండా చేసేటట్టు హాస్పిటల్లోనేమో వాళ్ళ యొక్క డాక్టర్స్, ప్రభుత్వ డాక్టర్స్ అందరినీ రిక్వెస్ట్ చేశారు. ఈ విషయంలో ఈరోజు ఈ యొక్క వెంగముక్కలపాలెం క్రాస్ రోడ్లో ఈ యొక్క హరికృష్ణన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ విషయం ఇతని మీద మరి ఏదైనా లేడీస్ మీద దాడి జరిగినందుకు గాను ఇతని మీద మరి ఒక రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాము. తర్వాత ఇతని యొక్క కదలికలను కూడా మేము సర్వేలెన్స్ పెడతామని మీ అందరికీ తెలియపరచుకుంటాం. అలాగే ఈ ఇష్యూలో ఏమైందంటే మన ఎస్పీ గారైన సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు అమ్మాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రాణాంతకమైన గాయాలు తగలగానే సిఐ గారికి, నాకు, తర్వాత ఎస్ఐ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ అమ్మాయికి ప్రాణాపాయం జరగకూడదని. దాని మీద మేము ఎవరైతే ఇప్పుడు ఈ మేనత్త ఉందో ఆ మేనత్త, తర్వాత వాళ్ళ తాలూకా వాళ్ళని బాగా ఇనిషియేట్ చేసి ఆ అమ్మాయికి మంచి వైద్యం దొరికేటట్టుగా ఏర్పాటు చేసాం. దానివల్ల ఆ అమ్మాయి కొంచెం ప్రాణాపాయం నుంచి తప్పించుకొని బతికింది. అది ఈ యొక్క కేసులో ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.